రైట్ వెల్కమ్ బ్యాక్ టు ది డిబేట్. రాజు గారు, జగన్మోహన్ రెడ్డి గారి ఈ ఆస్తులకు సంబంధించి డబ్బు మీద ఆయనకున్న ప్రేమ, లేకపోతే ఇంకా సంపాదించాలనే ఒక ఆకలి, వాటిలోకి వెళ్ళే ముందు రాజశేఖర్ రెడ్డి గారి అసెట్స్ డివిజన్ ఎలా జరిగింది, ఆయన ఎంతతో పెట్టారు, ఆ పిల్లలకి ఏమి రాసిచ్చారు, ఈ గొడవ ఏంటి అనే దాని మీద ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షులు కుటుంబరావు గారు వర్షన్ కూడా అనాలిసిస్ కూడా కొద్దిగా తీసుకుందాం. కుటుంబరావు గారు నమస్కారం అండి. నమస్తే వెంకటేశ్వర గారు. ఈ పర్టికులర్ ఇష్యూ మీద మీ అబ్జర్వేషన్ ఏముండింది? ఇప్పుడు క్లియర్ గానండి, ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు క్రిస్టియనా హిందూనా? ఫస్ట్ పాయింట్. క్రిస్టియనా? క్రిస్టియన్ కిందే క్లెయిమ్ చేస్తున్నారు కదా. అవును, మొదటి నుంచి కూడా. అవును. మరి క్రిస్టియన్ అన్న తర్వాత క్రిస్టియన్ సక్సెషన్ యాక్ట్ కూడా ఉంది క్రిస్టియన్ లా ప్రకారం. అవును, అది ఇండియన్ సక్సెషన్ యాక్ట్ ప్రకారమే గవర్న్ అవుతుంది. అంటే హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీయా అని నాకు తెలిసింది అదే. కాదు, అంటే ఇండియన్ సక్సెషన్ యాక్ట్ లో అన్డివైడెడ్ ఫ్యామిలీ, డివైడెడ్ ఫ్యామిలీ, ఓన్డ్ ప్రాపర్టీ, యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ, రకరకాలుగా డివిజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీకు చాలా వెరీ సింపుల్ గా చెప్తాను. సక్సెషన్ యాక్ట్ కింద ఏంటంటే, ఒక్క క్రిస్టియన్ విల్లు లేకుండా చనిపోతే, క్లియర్ గా ఇక్కడ కేర్ఫుల్ గా వినండి వెంకటేశ్వర గారు, ఒక క్రిస్టియన్ విల్లు లేకుండా చనిపోతే దాన్ని ఇంటెస్టేట్ డెత్ అంటారు. అంటే విల్లు లేకుండా చనిపోవటం అని. వన్స్ ఇంటెస్టేట్ డెత్ అయితే గనక కూతురికి కొడుక్కి సమాన హక్కులు ఉంటాయి. ఆస్తుల పైన సమాన హక్కులు ఉంటాయి. కూతురికి పెళ్లి అయిపోయినా సరే కూడా అప్పటికి సమాన హక్కులు ఉంటాయి. కాబట్టి షర్మిల గారు ఇన్ ఆల్ ప్రాబబిలిటీ ఆవిడ నేను అనుకున్నది కూడా ఏంటంటే గనక, నా తండ్రి ఆస్తి మొత్తం, నా తండ్రి ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఏ ఇన్వెస్ట్మెంట్స్ లోనైనా నాకు సగానికి సగం వాటా ఉంది అని క్లియర్ గా లీగల్లీ షీఈస్ అనే వెరీ వెరీ సౌండ్ పుట్టింగ్. ఎందుకంటే ఈ సక్సెషన్ యాక్ట్ ఏదైతే కనుక గవర్న్ చేస్తుందో క్రిస్టియన్ లాలో డెఫినెట్లీ ఈ పాయింట్ ఉంది కాబట్టి ఆవిడ క్లెయిమ్ చేస్తాం. దిస్ ఈజ్ ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, ఇప్పుడు ఏదైతే గనక వెంకటరమణారెడ్డి గారు క్లారిటీ తోటి స్టార్టింగ్ లో చెప్పారో, కంపెనీ ఫస్ట్ ఫ్లోట్ చేసినప్పుడు మినిమం షేర్ క్యాపిటల్ తోటి ఏదైతే ఫ్లోట్ చేశారో ఆ షేర్ క్యాపిటల్ కి ఇన్వెస్ట్మెంట్ రాజశేఖర్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారా, లేకపోతే మిగతా వారికి ఇచ్చారా, బ్యాక్ టు బ్యాక్ ఆ వాటాన్ అన్నమాట నాదే అని చెప్పేసి ఏమన్నా కాగితాలు రాయించుకున్నారా, ఏదైనా సరే రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తి వివరాల్లోకి వెళ్తే క్లియర్ గా తెలుస్తుంది. కాబట్టి ఆయన చనిపోయే రోజుకి ఆయన ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్స్ లో కొడుకుకి ఏమన్నా అప్పిచ్చారా బిజినెస్ కి, లేకపోతే కూతురికి ఏమన్నా అప్పిచ్చారా, అల్లుడికి ఏమన్నా అప్పిచ్చారా, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ కింద పెట్టారా అనేది చూస్తే సింపుల్ క్లారిటీ వస్తుంది. షర్మిల గారు క్లియర్ గా ఆవిడ మైండ్ లో క్లారిటీ పెట్టుకుని నాకు వాటా 50% ఉంది అని అన్నారంటే గనక, ఈవెన్ జగతి పబ్లికేషన్స్ కావచ్చు, మిగతా జగన్మోహన్ రెడ్డి ఇన్వెస్ట్మెంట్స్ అన్నిటికీ కూడా మినిమం బేసిక్ క్యాపిటల్ రాజశేఖర్ రెడ్డి గారే ఇచ్చారు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి. రాజశేఖర్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి నాకు కూతురుగా సమాన హక్కు ఉందని ఆవిడ క్లెయిమ్ చేస్తాంది. కాబట్టి ఇక్కడ పాయింట్ ఏంటి, క్రిస్టియన్ ఫ్యామిలీనే కాదు, నేను క్రిస్టియన్ ఫ్యామిలీ కాదు, రెడ్డి ఫ్యామిలీ, నేను హిందూనే ఆ టైం కని అంటారే అనుకుందాం. అట్లా కూడా అంటే ఎన్టీ రామారావు గారు ఆడవారికి సమానం ఇచ్చారు, అది కూడా మనం గుర్తు తెచ్చుకోవాలి. కాబట్టి తండ్రి ప్రాపర్టీస్ ఏమున్నాయో ఆ విధంగా వస్తాయి. కాబట్టి ఇందులో అసలు ఏమాత్రం షర్మిల గారు అడిగిన దాంట్లో తప్పు లేదని నేను అంటాను. ఇప్పుడు డిఫెన్స్ ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి గారు డిఫెండ్ చేసుకోవాలి. లేదు నా తండ్రి విల్లు రాశాడు నాకేనా కాదా, నా తండ్రి విల్లు రాయలేదు రాజశేఖర్ రెడ్డి అని ఆయన ఒక్క మాట అనమనండి ఆయన నోట్ తోటి. ఈ 2 రోజుల్లో ఎందుకు నోటి నుంచి మాట రావట్లేదు? ఆరు గత సెవరల్ మంత్స్ నుంచి ఆస్తుల పంపకాల పైన గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి మీడియా అంతా కూడా కోడేకి వస్తా ఉంటే ఎందుకు ఆయన మాట్లాడలేదు అంటే, ఖచ్చితంగా విల్లు లేదు, విల్లు ఉంటే ఈ పార్టీకి చూపించేవారు. విల్లు లేదు కాబట్టి రాజశేఖర్ రెడ్డి గారి ఆస్తులు, దాని ద్వారా తద్వారా లాభం పొందిన జగన్మోహన్ రెడ్డి గారి ఆస్తుల్లో ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు ఇన్వెస్ట్మెంట్ ఉందో అన్నిట్లో షర్మిల గారికి 50%. ఆయన కూడా ఊహించున్నాడు కదా అలా జరుగుతుందని, అందుకే వీళ్ళు ఇంకా అదే కదా ఆయన చనిపోయింది. అవును, ఆయన యాక్సిడెంటల్లీ చనిపోయారండి, లేకపోతే ఆయన విల్లు రాసేవారేమో.
అవును. బతుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి నిజానికి ఏ ఫ్యామిలీలోనైనా అంటే మనకి అది హిందువా క్రిస్టియనా పక్కన పెడితే ఇండియన్ దీంట్లో అట్లా ఉంది ఇండియన్స్ దీంట్లో